వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పర్యటన. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందిస్తున్న కిట్లను బాధిత కుటుంబాలకు అందజేత. గగన్ పహాడ్ వద్ద వరదలో కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం లభ్యం. సెలబ్రిటీ ఫంక్షన్ హాల్ వద్ద చెట్ల పొదల్లో అయాన్ మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండలోని భైరమోని చెరువుకు గండి కొట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారి. అడ్డుకున్న స్థానికులు, పోలీసులకు ఫిర్యాదు. కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ కాలనీలో టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు. వివిధ పార్టీలకు చెందిన 200 మంది కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి మల్లారెడ్డి. కోరుట్ల ఎమ్మెల్యే రైతులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా నిరసనలకు పిలుపు. ఆందోళనల నేపథ్యంలో నాయకులు ముందస్తు అరెస్టులు. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 129 సూరారం డివిజన్ సోనియా గాంధీ నగర్లో వరద నీరు ఇళ్లలోకి రావడంతో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ అధికార యంత్రాంగంతో కలిసి తాజా పరిస్థితులను సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరద నీరు మళ్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర వస్తువులు, బెడ్షీట్లను ఇంటింటికి తిరిగి బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్ కుమార్, డిఈ శిరీష, స్థానిక డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు చౌడా శ్రీనివాసరావు, మన్నే రాజు పాల్గొన్నారు. బెడ్షీట్ ఉందా? మనకి ఏ స్టెప్ టెక్నికల్ కానీ ఒక 5%, 10% డివియేషన్ ఉన్నది. అయితే వాటర్ పోతున్నా ఆల్రెడీ పైపు అన్న మీకు పర్మనెంట్ సొల్యూషన్ చేస్తాం. ఫిబ్రవరి ఓకేనా? గగన్ పహాడ్ వద్ద వరదలో ఒకే కుటుంబానికి చెందిన 4 కొట్టుకుపోగా కరీమా బేగం, అమీర్ ఖాన్, సాహిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆదివారం రోజు సెలబ్రిటీ ఫంక్షన్ హాల్ వద్ద చెట్ల పొదల్లో మరొక అయాన్ మృతదేహాన్ని స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారం అందజేశారు. అయాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అటు వాటర్ ఫ్లో అట్లనే అనుకుంటాం. అది కాకుండా రాదు అర్థమే బయట బాబు. తేదీ 13 అక్టోబర్ 2020 నాటి అర్ధరాత్రి నుంచి భారీగా కురిసిన వానల వల్ల ఈ నీటి వరద రావడంతో ఈ అప్పచెరు కట్ట తెగిపోవడంతో ఒకసారి వాటర్ రావడం వల్ల ఈ సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్లో ఉన్న ఒక కుటుంబంలో గల 4 వ్యక్తులు ఆ రోజు కొట్టుకొని పోయినారు. ఆ కొట్టుకొని పోయిన తర్వాత మర్నాడు ఉదయం 3 బాడీలు ట్రేస్ చేయడం జరిగింది. అమీర్ ఖాన్ అండ్ కరీమా బేగం, సాహిల్ ఈ 3 బాడీలు అక్కడ ఇంటికి సమీపంలో ఆ రోజు లభించినాయి. అప్పుడు కేసు చేసినాము. తర్వాత ఈరోజు అందులో ఒక అయాన్ అనే అబ్బాయి 7 ఇయర్స్ అబ్బాయి అప్పటి నుంచి ఇప్పటివరకు దొరకలేదు. ఇప్పుడే ఇంటికి సమీపంలో చెట్ల మధ్యలో, బండరాళ్ళ మధ్యలో బాడీ ట్రేస్ అయింది. ఇరికిపోయింది. అందులో ఇప్పుడే ట్రేస్ అయింది. కేసు ఆల్రెడీ రిజిస్టర్ చేసినాము. ఇప్పుడు పంచనామా చేసి పరిశోధన చేయబడింది.
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5లోని దుర్గాభవాని నగర్స్ వద్ద సెల్లార్ గుంతలో పడి 4 ఏళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మలక్పేట అజంపురా డివిజన్లో వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన కాంగ్రెస్ నేత షబీర్ అలీని ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. చేసేదేమీ లేక కాంగ్రెస్ నేతలు వెనుదిరగవలసి వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దగోల్కొండలోని బైరవోని చెరువుకు రియల్ ఎస్టేట్ వ్యాపారి సుదర్శన్ రెడ్డి జేసీబీతో గండి కొట్టేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దాంతో సుదర్శన్ రెడ్డి జేసీబీని వదిలిపెట్టి పరారయ్యారు. జేసీబీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శంషాబాద్ రూరల్ పోలీసులు. చెరువుకు గండి కొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ కాలనీ డివిజన్లోని టీడీపీ బీజేపీ పార్టీ నుండి 200 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి మల్లారెడ్డి కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ప్రజలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రస్తుతం ఐటీ రంగానికి హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో ఉందని, రానున్న ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్ కూడా రావద్దన్నారు మంత్రి మల్లారెడ్డి. नायक, रवि नायक, प्रसाद नायक, सीनू नायक, सुब्बू नायक, बालू नायक, पीर नायक, वेंक नायक, नारायण नायक, मोहन नायक, अंजू नायक, तिरुपाल नायक, धर्म नायक. जय तेलंगाना. जय तेलंगाना. టీఆర్ఎస్ పార్టీలో రామారావు మరియు శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 170 మంది పెద్దలు, మన గౌరవ స్థానిక ఎమ్మెల్యే ఆయన ఆధ్వర్యంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమం చూసి ఆకర్షితులై ఈరోజు జాయినింగ్ అవుతున్నందుకు వాళ్ళకి శుభాకాంక్షలు. అదే మాదిరిగా మన సభాధ్యక్షుడు, మన స్థానిక కార్పొరేటర్, మన నాయకుడు, మన శ్రీనివాస్ అన్న గారు, అదే మాదిరిగా గౌరవ మన ఎమ్మెల్యే ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపత్తు వచ్చినా, ఏ రాత్రైనా, ఏ పగలైనా
నేనున్నానని అన్నా అంటే నేనున్నానని వచ్చే నాయకుడు మన కృష్ణన్న గారు. అదే మాదిరిగా మన కార్పొరేటర్స్, మన మహిళా సోదరులు, మా సోదరులు ఎంత అందంగా ఉన్నారు చూడు. వాళ్ళు మంచిగా బతుకమ్మ చీరలు కట్టుకొని రోజు పండుగ మాదిరిగా మన ఆడపడుచులకు అందరూ కూడా మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక, మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన ఆడపడుచులకు రోజు ఒక బతుకమ్మ పండుగ, రోజు ఒక పండుగ మాదిరిగా వాళ్ళు ఎప్పుడు ఆడపడుచులు సంతోషంగా ఉంటేనే మన ఇల్లంతా కూడా సంతోషంగా ఉంటారని చెప్పి కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు పంపిణీ పెద్ద ఎత్తున దేశంలోనే. ఇన్ని దినాలు ఐటీ అంటే మన బెంగళూరు ఉండే, కర్ణాటక ఉండే. ఇప్పుడు కర్ణాటక కాదు, ఇండియాలోనే మనం నంబర్ 1 పొజిషన్లో ఉన్నాం ఐటీ ఇండస్ట్రీ. ప్రతి ఒక్క ఐటీ కంపెనీలు పెద్ద పెద్ద ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు కానీ మొత్తం హెడ్ క్వార్టర్స్, హెడ్ ఆఫీసులన్నీ కూడా మనకు తెలిసిన ఘనత. అదంతా కూడా మన కేటీఆర్ అంటే ఇప్పుడు చూస్తున్నాం, డెవలప్మెంట్ అంటే ఇప్పుడు చూస్తున్నాం. గత 60-70 సంవత్సరాల సంది కూడా మనకు స్వాతంత్రం వచ్చింది. రకరకాల ప్రభుత్వాలు ఉండే, కానీ ప్రభుత్వాలు ఎవ్వరు అభివృద్ధి చేయలే. అందరూ దాచుకున్నారు, దోచుకున్నారు. రౌడీజం ఉండే, గుండాయిజం ఉండే, ల్యాండ్ గ్రాబర్స్ ఉండే. ఇదే కానీ డెవలప్మెంట్ మాత్రం ఇక్కడ కాలేదు. మన 6 ఏళ్ల సంది ఇప్పుడు మన అభివృద్ధి అంతే. ఇక్కడ ఎంత శాంతి భద్రం, పోలీస్ వ్యవస్థ ఎంత మంచిగా ఉన్నది. ప్రశాంతంగా అందరూ కూడా ఎవ్వరు పనులు వాళ్ళు చేసుకొని, కుకట్పల్లి అంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇప్పుడు బెస్ట్ తెలంగాణ రాష్ట్రమే ప్రశాంతత. అందులో కుకట్పల్లి అంటే ఇంకా ప్రశాంతత ఉన్నదని కూడా అందరూ కూడా మనం చెప్తున్నాం. మనం ఇంకా ముందుకు పోవాలి. రాబోయే ఎలక్షన్ల ప్రతి సీటు 9 గ్యారెంటీ గెలుస్తాం, కానీ భారీ మెజార్టీతో గెలవాలని కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ డిపాజిట్ కూడా రావద్దు. ఎక్కడ కూడా డిపాజిట్ వస్తలేదు, డిపాజిట్ కూడా రావద్దని కూడా మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. మీరందరూ కూడా ఒక సైనికుల లెక్క మన టీఆర్ఎస్, మన కేసీఆర్, మన కేటీఆర్, మన కృష్ణన్న అని చెప్పి మనం కూడా అందరికి ముందుకు వచ్చే మనం మంచిగా మన పిల్లలకు మనకు అన్నిటి కూడా అభివృద్ధి చేసుకోవాలని కూడా కోరుతున్నాం. వచ్చిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కేఎల్ఐ పంప్ హౌస్ పరిధిలోకి నీరు రావడంతో పరిశీలించడానికి వస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర బృందాన్ని పోలీసులు అక్రమంగా అడ్డుకుని నిర్బంధించి అరెస్టు చేయడం శోచనీయమని అక్రమ అరెస్టులకు నిరసనగా కొల్లాపూర్ ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన అవలంబిస్తున్నారని, దీనికి తగిన మూల్యం త్వరలో చెల్లించుకోక తప్పదని, కేసీఆర్ తన వైఖరిని ఎప్పటికైనా మార్చుకోకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రామయాదవ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రంగినేని జగదీశ్వరుడు, టౌన్ ప్రెసిడెంట్ డీజే ప్రమోద్ ముదిరాజ్, పట్టణ కార్యదర్శి గోపాల్, బాబా ముస్తఫా తదితర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అరెస్ట్ చేసిండు అంటే బట్టి విక్రమార్కు రేవంత్ రెడ్డి ఇంటే వాళ్ళ పేరు ఇంటే కేసీఆర్ లాగు దక్కుతుంది కింద ఒక చెప్పాల్సి వస్తుందే. అది కేరళ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిండు. మళ్ళీ నేను తీసుకొని ఏర్పాటు చేస్తే మొన్న జరిగిన నష్టాన్ని కాంగ్రెస్ నాయకులను చూడడానికి పోతుంటే వాళ్ళని అడ్డగించడం ఎంతవరకు సమంజసమని మేము ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమైన ప్రభుత్వం అని, రాజ్యాంగానికి విరుద్ధమైన ఇది స్పెషల్ రాజ్యాంగం. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు రైతులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఇంటి ముట్టడి చేయకుండా కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు మల్లాపూర్ పోలీసులు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే రైతులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని, రైతులకు క్షమాపణలు చెప్పేంత వరకు రైతుల తరపున పోరాటం చేస్తూనే ఉంటామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. తల్లిదండ్రులు పైసలిస్తే బీర్లు తాగుతున్నారు అనే దాని మీద మీడియా ప్రకటించిండు. దానికి నిరసిస్తూ ఏదైతుందో ఈరోజు మెట్పల్లి ముట్టడి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తూ రైతులతోని కూడా రైతులకు ఏదైతుందో మొన్న చెప్పిన దాన్ని క్షమాపణ చెప్పాలా. రైతులే కాదన్నారు, దోతులు కట్టాలని అనుకుంటున్నారు. దోతులు ఎవరు కట్టిండు? కేసీఆర్ కూడా అక్కడ వ్యవసాయం చేస్తుండు, ఉల్లిగడ్డలు అది ఇదని అని చెప్పిండు. మరి కేసీఆర్ కూడా దోతి కట్టి చేయాలి కదా అనేది మేము అడుగుతున్నాం ఈరోజు. జై జవాన్, జై కిసాన్. కొనుగోలు మద్దతు ధరతో చేయాలని చెప్పి ధర్నా చేసినప్పుడు
దానిపైన ఎమ్మెల్యే గారు ఆ విధంగా స్పందించి ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు రైతులే కాదు, పాయింట్ వేసుకున్నారు వాళ్ళు, తర్వాత అయ్యవ్వ జంపాయిస్తే బీర్లు దాకా వచ్చారు అనేది అది చాలా దారుణమైన వాక్యాలు. దానికి నిరసనగా ఈరోజు వారి ఇంటి ముట్టడి కార్యక్రమంకు ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మబ్బుల నుంచి అరెస్ట్ చేయించడము ఇది సరైన పద్ధతి కాదు. ఇలా అణిచివేయాలని చూస్తే ఇంకా ఉవ్వెత్తున లేస్తాయి. దీని మూలంగా ఇంకా ఐకమత్యం ఎదురవుతుంది. ఐకమత్యంతో ఈ రోజు ఏదైతుందో సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలోని నరసింహాపురం గ్రామ పంచాయతీ భవనం పురాతనమైనది. ఈ పంచాయతీ భవనంలో ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీలో కూర్చొని చేయాల్సి వస్తుందని, ఏ సమయంలో కూలుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ గ్రామ పంచాయతీ భవనం కూలిపోయి ప్రమాదం జరగక ముందే అధికారులు స్పందించి నరసింహాపురం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంజూరు చేయించాలని నరసింహాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ కీసర లక్ష్మి అన్నారు. గ్రామంలో గ్రామ సభ పెట్టాలనుకున్నా మా గ్రామానికి ఏ అధికారులు వచ్చినా గ్రామ పంచాయతీలో కూర్చోపెట్టే అవకాశం లేకుండా పోయిందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని కోడిమియాల మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే రైతులపై చేసిన వ్యాఖ్యలకు మండలంలో నిరసన తెలుపుతున్నారన్న సమాచారం మేరకు మండల కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల జిల్లా రైతులు 16వ తేదీన మొక్కజొన్న మద్దతు ధర కోసం చేపట్టిన ధర్నా, రాస్తారోకో చేపట్టిన నిరసనకు సంబంధించి కోరుట్ల ఎమ్మెల్యే రైతుల మనోభావాలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు రైతు సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని, రైతులను రౌడీలు, త్రాగుబోతులు అని వ్యాఖ్యానించడం చాలా బాధాకరమని, దేశానికి వెన్నెముకల ఉన్న రైతులు నేడు అకాల వర్షాల చేత అల్లాడుతుంటే అండగా నిలవాల్సింది పోయి రైతుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు జముల్పూరి రాజేందర్, పట్టణాధ్యక్షులు నాంపల్లి సుధాకర్, ఎడమల జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముందస్తు అరెస్టు సందర్భంగా మన కొడిమల ఎస్ఐ గారు చేయడం జరిగింది. ఇంతకుముందు ఎమ్మెల్యే విద్యాసాగరరావు గారి దిష్టి బొమ్మ రైతులు మన దహన సంస్కారాలు చేసినందుకు మా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఈ ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. కావున ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ పాలన చూస్తుంటే రైతు పక్షపాతి అంటూ రైతులకు ఏం చేసిండు అన్నట్టు ఈరోజు తెలుస్తుంది. కావున టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ మంచి రోజులు దగ్గర పడ్డాయి. కావున కేసీఆర్ ఒకటి, విద్యాసాగర్ ఒకటి మాట్లాడడం, రైతులను అరెస్ట్ చేయడం, ఇవన్నీ తలుచుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీద నిందె మోపడం ఇవన్నీ చాలా విడ్డూరంగా ఉన్నాయి. కావున ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఎలక్షన్లలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను తీసుకురావాలని ఈ ప్రజా ప్రతినిధులు అందరము ఐక్యంగా ఉంటూ రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావాలని కోరుకుంటూ ఈ ముందస్తు అరెస్టు నిరసనగా హాజరైన వారు ఉప సర్పంచ్ జీవన్ రెడ్డి గారు, ఎంపీటీసీ రాజేందర్ గారు, కాంగ్రెస్ నాయకులు మాజీ డైరెక్టర్ లక్ష్మణరెడ్డి, కార్యకర్త రవీందర్, బండి లక్ష్మీరాయం గారు, మరియు వార్డు మెంబర్ సుధాకర్, జితేందర్, మరి కార్యకర్త మరి
కాంగ్రెస్ నాయకులు స్వామి గారు వీరందరికీ ఈ అరెస్టులో నిరసనగా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ముగిస్తున్నాము. మొక్కజొన్నకు మద్దతు ధర కోసం ఈ నెల 16న మెట్పల్లిలో రైతు ఐక్య వేదిక తరఫున మద్దతు ధర ఇవ్వాలని చెప్పి ఉద్యమం చేయడం, రాస్తారోకో చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ ధర్నాను పురస్కరించుకొని కొరట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు మాట్లాడుతూ అందులో రైతులే లేరు, అందులో తాగుబోతులు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, చిల్లరగాళ్ళు ఉన్నారని మాట్లాడుతూ రైతులను చిన్నచూపుతో మాట్లాడడం జరిగింది. దానికి నిరసనగా రైతులు కూడా నిన్న దిష్టి బొమ్మలు దహనం చేయడం జరిగింది. దానికి ఆయన మాట్లాడిన మాటలకు రైతులు క్షమాపణ చెప్పమని కోరడం జరిగింది. కానీ దానికి అధికార పార్టీ నేతలు అందులో రైతులు లేరు, కాంగ్రెస్ బీజేపీలు ఉన్నారని చెప్తూ వాళ్ళు దొంగలు అంటే భుజాలు తడుముకునే ఉద్దేశంతో అది కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ పార్టీ మీద చేస్తున్నారు. దానిలో భాగంగా ఎక్కడ వాళ్ళ ఇంటిని దాడి చేస్తారనే నెపంతో కాంగ్రెస్ నాయకులని ఇలా కొడిమేల మండల కేంద్రంలో ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. నిజానికి కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయాలనంటే అందులో జీవన్ రెడ్డి ఈ ప్రాంత రైతు నాయకులు శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు లేకపోతే మా కొరట్ల మెట్టిపల్లికి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఉంటే నిజానికి రైతులు కాదు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని. అందులో ఉన్నది కొంతవరకు మ్యాక్సిమం రైతులు ఉన్నారు, ఒకరిద్దరు బీజేపీ నాయకులు ఉన్నారు. మరి ఇలా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినంత ముందస్తుగా మరి బీజేపీ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? దీన్ని బట్టి చూస్తే బీజేపీను టీఆర్ఎస్ ఒకటే అని మనందరం గ్రహించవచ్చు. కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందో అని చెప్పి రైతులు చేసినా కానీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారని, రైతులు నిజానికి వాళ్ళకు కావాల్సిన మద్దతు ధర కోసం వాళ్ళు పోరాటం చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ వాళ్ళు దాన్ని ప్రతిపక్షాలకు అంటుగడుతూ ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకోవడం తప్ప టీఆర్ఎస్. జూబ్లీహిల్స్ బోరబండలో డిప్యూటీ మేయర్ బాబా ఫసీవుద్దీన్ ఆధ్వర్యంలో 4000 మంది మహిళలు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోరబండలో హిందూ ముస్లిం కలిసి బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతి పండుగకు కానుకలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లాపూర్ కార్పొరేటర్ సబియా బేగం, హబీబా సుల్తానా, డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. మరి ఈ వేదిక వద్దకు మరి బతుకమ్మల సంబరాల్లో మనకు ఇక్కడ వేదిక వద్దకు చేసినటువంటి హబీబా సుల్తానా మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఇచ్చేసినటువంటి హబీబా సుల్తానా బాబా ఫసీవుద్దీన్ గారికి స్వాగతం. ఆచార్య గారికి మరి ఈ దసరా పండుగ ముఖ్యంగా అమ్మవారి ఆశీర్వాదం చేసుకుని జూబ్లీహిల్స్లో పిల్ల పండుగ కూడా తలగొనాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత బ్రహ్మాండమైన పండుగ సంఘాల్లో పాల్గొని మరి అందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కోరుతామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా బాబు జిల్లాలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా బాబు జిల్లా ఇంత బ్రహ్మాండంగా బాగుంటున్నారు. ఎందుకంటే ధైర్యం వచ్చేసేది మనం వర్షం వస్తున్నాము ఇంతమంది మహిళలు కావాలని అదేవిధంగా మనకి దేవుడు కూడా సహకరించారు. వర్షం పడకుండా వారికి అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ బతుకమ్మ వేడుకలు ఆడుతూ పాడుతూ ఇప్పుడులాగా ఉదయపూర్ మాట్లాడాలని తెలియజేస్తూ నేను తెలియజేస్తున్నా జై తెలంగాణ, జై కేసీఆర్. ఐఎస్ సదర్న్ డివిజన్ సింగరేణి కాలనీ, కృష్ణానగర్లోని లోతట్టు ప్రాంతాలను పర్యటించిన సిపిఐ నాయకులు ముంపు ప్రాంతపు వరదల్లో చిక్కుకున్న గుడిసెవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం ముంపు ప్రాంతాలలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని తక్షణమే సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శంకర్ నాయక్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ
సిపిఐ ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రభుత్వం సిపి లొకాలిటీస్లు చూస్తే ఇంకా వరదలు వర్షాకాలు ఇంకా నీళ్ళు అట్లనే మొత్తము డ్రెంచ్ ఉంది. ఇప్పుడు ఈ కాలనీస్ ఈ గుడిసివాసులు సంగతి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ మిషనరీ ఇంకా యాక్టివేట్ కాలేదు. వస్తే ఇది డ్రైన్ అవుట్ చేసి కొంతవరకు వాళ్ళకి రాహత్ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే కనీసం 4 to 5 feet నీళ్ళు ఉంది అంటే వాళ్ళు పాపం ఎట్లా ఉంటున్నారు అది అర్థం రావడం లేదు. అట్లనే మొత్తము మన హైదరాబాద్ సిటీలో చూస్తే 220 కాలనీస్లో ఇట్లా ఆపత్తు వచ్చింది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ దగ్గర ఈ విషయంలో ఏమైనా వర్షాలు వచ్చిన తర్వాత వరదలు వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎట్లా చర్య తీసుకోవాలి, ఆ విషయంలో వాళ్ళ దగ్గర ఏం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఏం లేదు. చూస్తే ఇంతకుముందు ఈ 2000లో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, కిర్లోస్కర్ కమిషన్. అది కిర్లోస్కర్ కమిషన్ మొత్తం కారణాలు ఏంటి, ఎక్కడెక్కడ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఉంది అది తీసేయాలని చెప్పిన తర్వాత కూడా ఏం చేయలేదు. నిన్న కమిషనర్ గారికి కూడా అడిగాము, వాయుంత రిపోర్టు కిర్లోస్కర్ కమిషన్ రిపోర్ట్ గురించి మీరు ఏం చర్య తీసుకున్నారు? అందుకొరకు ఈరోజు జిహెచ్ఎంసీలో వేల కోట్ల ఆదాయం ఉన్నటువంటి జిహెచ్ఎంసీనే ఈరోజు డెవలప్ చేయలేనటువంటి పరిస్థితి. కేసీఆర్ 6 ఏళ్ల క్రితం డల్లస్ అన్నాడు, ఇస్తాంబుల్ అన్నాడు, సింగపూర్ అన్నాడు. కేవలం 10,000 కోట్లు పెడితే హైదరాబాద్ నగరంలో 50 సెంటీమీటర్ల వర్షం పడ్డా వాటర్ ఉండదని చెప్పినటువంటి కేసీఆర్ నిజానికి ఎందుకు జరిగిందో ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేవలం మాటలకే పరిమితం అయితే జనం మీ ఎమ్మెల్యేలను చెప్పులతో కొడుతున్నారు, రేపు మినిస్టర్లను కొడతారు, సీఎంని కూడా కొట్టేటటువంటి పరిస్థితి హైదరాబాద్ ప్రజలకు తేవద్దని చెప్పి కేసీఆర్కి చెప్తున్నా. ఇప్పటికైనా సిపిఐ పార్టీ గతంలో పోరాటం చేసింది, నాలాల విస్తరణ చేయాలని చెప్పి, చెరువులు కబ్జాలు కాకుండా చేయాలని చెప్పి, ఏదైతే మంచి దాంతో వాళ్ళు కట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలే ఇవన్నీ కూడా నాలాలు కబ్జా ప్లస్ చెరువులు కబ్జా చేయడం వల్లనే ఈరోజు హైదరాబాద్లో కేవలం 10 సెంటీమీటర్ల వర్షానికే కొన్ని వందల స్లమ్లు, వందల కాలనీలు మునిగిపోయినటువంటి పరిస్థితి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ శంభూపూర్ రాజు, ఎమ్మెల్సీ కేవీ వివేకానంద్ పర్యటన. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందిస్తున్న కిట్లను బాధిత కుటుంబాలకు అందజేత. గగన్ పహాడ్ వద్ద వరదలో కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం లభ్యం. సెలబ్రిటీ ఫంక్షన్ హాల్ వద్ద చెట్ల పొదల్లో అయాన్ మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు. శంషాబాద్ మండల పెద్ద గోల్కొండలోని బైరమోని చెరువుకు గండి కొట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, అడ్డుకున్న స్థానికులు, పోలీసులకు ఫిర్యాదు. కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ కాలనీలో టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు. వివిధ పార్టీలకు చెందిన 200 మందికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి మల్లారెడ్డి. కోరుట్ల ఎమ్మెల్యే రైతులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా నిరసనలకు పిలుపు. ఆందోళన నేపథ్యంలో నాయకులు ముందస్తు అరెస్టు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.